హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో ఏంటంటే, తల్లి ఈ 3 చీటీల్లో ఒకదాన్ని తాకు, నువ్వు కోరుకున్న శుభవార్త ఇందులో ఉందో వెంటనే తాకి తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం మనకైతే ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించుకోవాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బాబాగారు మనసులో తలుచుకొని ఈ 3 చీటీల్లో ఒక చీటీని తీసుకోండి. బాబాగారు మీకు ఎలాంటి శుభవార్త అందించాలనుకుంటున్నారో తెలుసుకోండి. మొదటిగా 1వ నెంబర్ చీట్ని అయితే ఎవరైతే తాకారో, బిడ్డ ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి. నీకోసం ఒక తీపి కబురు తెచ్చాను. అదేమిటో తెలుసుకో బిడ్డ. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసికంగా బాధల శాశ్వతం తల్లి. నీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు. కాసేపు నేను చెప్పేది విని బిడ్డ. కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయని తెలిసిందే. అది ఎంతవరకు నిజమో అది నీ మనసుకే తెలియాలి బిడ్డ. ఎందుకు అంతలా దిగులు పడుతున్నావు బిడ్డ? నీ కుటుంబంతో ఇదివరకట్లా ఎందుకంత సంతోషంగా ఉండటం లేదు? ఏమీ జరుగుతుందన్న వేదనతోటే ప్రతిరోజు కూడా గడుపుతున్నావు. ఆందోళన పడుతూనే ఉన్నావు తల్లి. ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన, భయం శాశ్వతమే. కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు కదా బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు ఏదో ఒక మార్గం ఉండకపోతున్నదని ఎదురు చూస్తూనే ఉన్నావు తల్లి. నేను ఖచ్చితంగా నీ సమస్య నుంచి బయటికి పడేలా చేస్తాను. నా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటానని నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటన వల్ల నీలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిలిపోయింది. దానికి తోడు నీ ఆలోచన వల్ల నువ్వు ఆరోగ్యం కూడా దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతూ ఉంది. సరే, మరి నీకు ఇక తీపి కబురు చెప్తాను విను బిడ్డ. కష్టాలన్నీ కూడా చివరి దశకు చేరినప్పుడు మరింత ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు భరించి అరిగి తొలగిపోయే సమయంలో కూడా నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు బిడ్డ. కష్టాలు ఇంకా మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే అతి త్వరలోనే అవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయని సూచన బిడ్డ. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పు తల్లి. ఇంట్లో నీ భర్తకి, నీ పిల్లలకి కూడా నువ్వేగా ధైర్యం చెప్పాల్సింది అని, మన ఇంట్లో కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని చెప్పమన్నారని నీ కుటుంబ సభ్యులతో చెప్పు బిడ్డ. అందరూ చేస్తున్నటువంటి కృషికి నీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. ఇదంతా జరిగేది ఎప్పుడు బాబా అని బాధపడవద్దమ్మా. 3 రోజుల్లో ఖచ్చితంగా మార్పు అనేది చూస్తావు. నా మాటగా నీ భర్తతో చెప్పమ్మా. నీకున్నటువంటి అనారోగ్య సమస్య అంటావా? నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. నీకున్నటువంటి మనోధైర్యం కూడా పెరుగుతుంది బిడ్డ. ఇక నీ అనారోగ్య సమస్య కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరమే లేదు బిడ్డ. నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు. చింతగా ఉండు తల్లి. సుఖ సంతోషాలతో కుటుంబంగా ఆనందంగా సంతోషంగా ఉండు. ఇది నీ బాబా నీకు చేస్తున్న సత్య ప్రమాణ బిడ్డ. నీ బాధలన్నీ చూడలేకపోతున్నాను తల్లి. ఏ తల్లి అయినా తన బిడ్డల్ని బాధపడుతూ చూస్తూ ఊరుకుంటుందా? నేను కూడా అంతే కదమ్మా. దేనికైనా ఒక మంచి సమయం రావాలి కదా. అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఎప్పుడు వచ్చింది తల్లి. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను. నువ్వు కోరుకునే విధానంగా అన్నీ కూడా జరుగుతాయి. ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు బిడ్డ. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు. ఎవరికైనా ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు బిడ్డ. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావో, నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి. ఇటువంటి సంతోషమే కదా ఇన్ని రోజులు ఎదురు చూశావు. కానీ అంత ఓర్పుతో ఉన్నా కూడా అపార్థం చేసుకున్నావు. అసలు నిన్ను ఒక్కదాన్నే ఉన్నానని గుర్తుందా బిడ్డ? జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు రాదా బాబా అని నువ్వు బాధపడడంలో అర్థముంది బిడ్డ. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడ కూడా ఒక రోజు సంతోషంగా ఉన్నది లేదు. అన్నింటా కూడా సర్దుకుపోవడమే జరిగింది. దీనివల్ల మీ చిన్న కోరికలు కూడా నెరవేరలేదని నువ్వు ఎంతో బాధపడ్డావు కదా. అదంతా కూడా నాకు తెలుసు తల్లి. ఇదంతా కూడా నువ్వు ఒక గతంగా భావించి ఇక నుంచి రాబోయే రోజుల్లో నీ ఎదుగుదల చూసి సంతోషంగా ఉండమ్మా. ఎన్ని రోజుల్లో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నీ నుంచి తరిమి వేస్తాను.
అన్ని విధాలుగా నీకు అనుకూలంగా ఉండేలా చూస్తాను బిడ్డ. నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తూ నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాను బిడ్డ. నిన్నే నమ్ముకొని నా మీద ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అన్నీ నేనే ఉంటాను తల్లి. నువ్వు నన్ను మర్చిపోయినా మాత్రం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను తల్లి. ఇదే నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఎన్ని రోజులకి నీకు శ్రమకు తగిన ఫలితం రాకుంటే కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా. నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని మొదటిగా 1వ నెంబర్ చీటిని తాకిన వారందరికీ కూడా బాబా గారు ఇలా అయితే చెప్పారండి. ఇక 2వ నెంబర్ చీటిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీకోసం ఈరోజు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానమ్మా. ఏంటి బాబా అని అనుకుంటున్నావా? నేను చెప్పేది పూర్తిగా విను తల్లి. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా. అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా బిడ్డ. అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి. ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధానంగా మంచి శుభవార్త వింటావు బిడ్డ. నీ తలుపు తట్టి మరీ నిన్ను చెప్పిస్తాను తల్లి. ఎన్నోసార్లు కొందరు నిన్ను కిందికి తొక్కాలని చూశారు, అవమానించాలని, నిన్ను దెబ్బ కొట్టాలని చూశారు. కానీ అదేమీ కూడా జరగలేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల, నువ్వు చేసిన మంచి పనుల వల్ల అది నిన్ను అన్ని ఇబ్బందులను కూడా కాపాడింది బిడ్డ. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది. నేను నీతో కూడా ఉండాలని అందరికీ తెలిసి కూడా నీకు కీడు తలపెట్టాలని చూశారు. అది వారికి కుదరలేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉన్నాడు కాబట్టి. ఎవరైనా నిన్ను తాకలరా బిడ్డ? నా బిడ్డ నిన్ను తాకనిస్తానని చెప్పమ్మా. అసలు ఇవన్నీ ఎవరు చేస్తారని అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా అమ్మ. నీ చుట్టుపక్కల మంచి వారితో పాటు మిగతా వాళ్ళు కూడా చెప్పించావు తల్లి. మంచివారు ఎవరో, చెడు చేసేవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. ఎందుకంటే నీకు మంచి మనసు ఉండటం వలన అందరూ మంచివారనని గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఎవరు ఏ మాట చెప్పినా కూడా నమ్ముతున్నావు. చాలా అద్భుతంగా అమాయకత్వమైన మనసు తల్లి నీది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో ముందు తెలుసుకో. అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబా గారైతే 2వ చీటి ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఇదే విధానంగా సమాధానం అయితే చెప్పారండి. ఇప్పుడు 3వ చీటి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నేనెప్పుడు కూడా నీ చెయ్యి వదిలేస్తానని నువ్వు నన్ను నిందిస్తున్నావో బిడ్డ, నేను ఎప్పుడు కూడా నిన్ను వదలలేను. నీతోనే ఉంటున్నాను తల్లి. నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించేలాగా ప్రయత్నించాను బిడ్డ. మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ. నేను నీతో ఉన్నంత మాత్రాన అనుభవించాల్సిన కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు బిడ్డ? నేను నీతో ఉండేది నీ చెడు సమయం అంటే నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటున్నాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే బిడ్డ. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి నన్ను ఇంకా చేయలేదని, అవసరమని సమకూర్చలేదని బాధపడుతూ ఉన్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజుటి వరకు ఇలా ధైర్యంగా నిలబడ్డావు అంటే ఏదో ఒక విధానంగా నీకు రోజు గడుస్తూ ఉందో అంటే అటువంటప్పుడు నీతో ఉన్నట్టా లేనట్టా నువ్వే చెప్పు బిడ్డ. నేను గనక ఒక్కసారి ఈ కర్మలన్నీ తీసివేస్తే నువ్వు మరలా కర్మలు చేసి అనుభవించాల్సి వస్తుంది తల్లి. కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజుల్లో నీకు నచ్చిన కర్మలని తీసివేసి నీ స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను. అందువల్ల నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ. ఇక నుంచి నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇకపై ఏ జన్మలో కూడా నీకు చెడు కర్మలనేటివి అంటవు. కర్మలన్నీ ముగిసే సమయం ఆసన్నమైంది తల్లి. అతి త్వరలో నీ చెడు కర్మలన్నీ కూడా ముగిసిపోయి నువ్వు నీ భవిష్యత్తు బంగారమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు బిడ్డ. నువ్వు అనుకున్నట్లే ఈ సంవత్సరం అంతా కూడా నీకు మంచి జరుగుతుందమ్మా అని నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఆనందంగా జీవించాలని, నువ్వు నీ కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నానమ్మా అని మన బాబా గారైతే 2వ నెంబర్ చీటిని ఎవరైతే తాకారో వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ కష్టం వచ్చిందని దిగులు పడవద్దు. అంతా మంచి జరుగుతుంది.
బాధపడడం ఏమీ ఉపయోగం ఉండదు తల్లి. ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే. కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదన భరితం అవుతుంది కదా. నీ జీవితంలో మార్పు అనేది సహజమే కదా తల్లి. జీవితం మంచిగా సాగుతున్న సమయం చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం బిడ్డ. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకొని నిలబడ్డావా, నువ్వు జీవితంలో సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. లేదంటే భయపడుతూ ఆందోళన పడుతూ ఉంటే గనక అవి నిన్ను మరింతగా భయపెడతాయి బిడ్డ. నిన్ను ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి కష్టం వచ్చిందని భయపడవద్దు. నిర్భయంగా ఉండు. ఏది వచ్చినా సరే నా సాయి తండ్రి చూసుకుంటాడని నా మీద నమ్మకంతో ఉండమ్మా. నీ కష్టాలను తొలగించి సకల సంతోషాలను నీకు అందిస్తాను బిడ్డ. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండే బిడ్డ అని మన బాబాగారు అయితే 3 నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడం కోసమే నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా అది నీది బిడ్డ. కానీ నువ్వు అర్థం నన్ను చేసుకోకుండా కష్టాల నుంచి నన్ను విముక్తి చేయలేదని, నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదని బాధపడుతూ ఉంటున్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఎంత కష్టకాలంలో కూడా ఈ రోజుటి వరకు ఇలా ధైర్యంగా నిలబడ్డావు అంటే ఏదో ఒక విధానంగా నీకు రోజు గడుస్తూ ఉందంటే అటువంటప్పుడు నీతో ఉన్నట్టా లేనట్టా నువ్వే చెప్పు బిడ్డ. నేను గనక ఒక్కసారి కర్మలన్నీ తీసివేస్తే నువ్వు మరలా కర్మలు చేసి అనుభవించాల్సి వస్తుంది తల్లి. కాబట్టి నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇక కొద్ది రోజుల్లో నీకు నచ్చిన చెడు కర్మలని తీసివేసి నీ స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను. అందువల్ల నీ జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డ. 3వ నెంబర్ చీటీ ఎవరైతే తాకారో వాళ్ళందరికీ కూడా ఇలా చెప్పారండి బాబాగారు. మన బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కదండి. అయితే ఈరోజు మన బాబాగారు 1, 2, 3 చీటీలు తాకిన వారందరికీ ఈ విధంగా చెప్పారండి.